స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అసలు టాప్ రిటర్న్స్ అనుకోవచ్చు. ఆపుదాం అనుకున్న వాటిని ఇంట్లో ఆపుదాం, సెబీ మీరు ఇంక కొన్నాళ్ళు తీసుకోవద్దు దాంట్లో అన్ని ఆగి అని చెప్పినా కానీ ఆగే ప్రసక్తి లేదు. సూర్యకిరణాలు ఎవరన్నా ఆపుతారా? అట్లనే ఉంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ భయంకరంగా పెరుగుతున్నాయి. సో 3,60,000 ఫోలియోస్ ఇన్ మార్చ్ స్మాల్ క్యాప్ అయితే, అంటే సెకండ్ మోస్ట్ యాక్టివ్ ఇన్ ఈక్విటీ కేటగిరీస్లో అనుకోవచ్చు. స్మాల్ క్యాప్ డ్రివెన్ బై స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, అంటే అక్రాస్ టైం ఫ్రేమ్స్. ఎక్కడ చూసాం ఈ ఈవెంట్ డౌన్లో కూడా మా లాస్ట్ మంత్ అంత చెప్పినా, అంత నెగిటివ్ చెప్పి వద్దని చెప్పినా అక్కడ కూడా ఇది ఉన్నాయి కదా, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే లాంగ్ రన్ లో ఎప్పుడైనా స్మాల్ విల్ బికమ్ మిడ్ విల్ బికమ్ లార్జ్. అట్లా స్మాల్ క్యాప్ దాంట్లో వచ్చిన రిటర్న్స్ మిడ్ క్యాప్ లో కూడా రావు, లార్జ్ క్యాప్ లో అసలు రావు అనుకోండి. మిడ్ క్యాప్ లో కూడా వస్తాయి, బట్ స్మాల్ క్యాప్ లో వచ్చినంత ఇది దేంట్లో రాదు. సో దట్స్ ద థింగ్. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years 10 years తీసుకుంటే దాని రిటర్న్స్ వస్తే ఫ్యాంటాస్టిక్ అనమాట, మార్వెలెస్. లార్జ్ క్యాప్స్ లో అంత రిటర్న్స్ లేవు కదా, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ పెద్ద వర్కౌట్ అవ్వదు. అదే మనకి గ్రోత్ ఓరియంటెడ్ అంటే స్మాల్ క్యాప్, మెయిన్ స్మాల్ క్యాప్. పెద్ద పెద్ద వాళ్ళందరూ సంపాదించేది స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ. బాగా స్టడీ చేసి ఆ కంపెనీని స్టడీ చేసి స్మాల్ క్యాప్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు ముందుగానే, అది రిటర్న్స్ వస్తాయి. సో దీనికంటే ఏంటి అంటే సెక్టోరియల్ థిమాటిక్ ఫండ్స్ కేటగిరీలో కూడా 6 times మోర్ దెన్ స్మాల్ క్యాప్స్. 8,17,000 ఫోలియోస్ యాడెడ్ ఇన్ మార్చ్ థిమాటిక్ ఫండ్స్ లో. మిడ్ క్యాప్స్ అయితే 3 lakhs ఫోలియోస్, అదే లార్జ్ క్యాప్ అయితే 1,79,000 ఫోలియోస్. ఫ్లెక్సీ క్యాప్ 2,56,000. ఫ్లెక్సీ క్యాప్ కూడా బాగానే ఉంది, 2,50,000 అంటే అంత పెద్ద తక్కువేం కాదు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ యాంపీ డేటా. యాంపీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇది. సో అంటే సెబీ లాస్ట్ మంత్ అంతా వస్తుంది దాంట్లో, అంటే ఏదో ఫ్రాత్ ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అని చెప్పినా కానీ, ఏదో స్లైట్ స్మాల్ క్యాప్ లో 4.4% పెరిగి, దానికంటే పెరిగింది మళ్ళీ 6.6% ఏప్రిల్లో. సో మిడ్ క్యాప్ 0.5% పడింది అక్కడ, అది పెద్ద పడల మిడ్ క్యాప్. సో ఇప్పుడు ఏం చేయాలి వాటిల్లో అంటే, ఎక్కువ ఇప్పుడు వాల్యూస్ ఎక్కువ అంటే రిలేటివ్లీ రిచ్గా ఉన్నాయి. ప్రమోషన్ టు అంటే అంటే సస్టైన్ అవుతున్నాయి అంటే సస్టైన్ అవుతున్నాయి అవి. సో బేస్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ. సో డెఫినెట్గా కార్పొరేట్ కంపెనీస్ అన్ని బాగున్నాయి కాబట్టి రిటర్న్స్ బాగున్నాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఐటీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, బట్ కొన్ని పారామీటర్స్ వల్ల అవి పడుతున్నాయి. సో స్టేబుల్ డొమెస్టిక్ మ్యాక్రోస్ ఉన్నాయి, స్ట్రాంగ్ లిక్విడిటీ ఇన్ఫ్లోస్ ఉంది, మంత్లీ 19,000 crores రిటైల్ రెవల్యూషన్ అనుకోవచ్చు కదా. అవి అసలు ఆగట్లేదు, ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉన్నాయి, మంత్ ఆన్ మంత్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్పెన్సివ్ అయినా ఈ పారామీటర్స్ వల్ల ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే ఉందే అనిపిస్తుంది. సో మనకు ఒక ఇది ఉంటుంది కాబట్టి, ఏది అమ్మో ఎంత పెరిగిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ఇప్పటి నుంచి స్టాగర్డ్ మేనర్లో, ఒకేసారి లంసమ్గా పెట్టకుండా స్టాగర్డ్ మేనర్లో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో పెడితే నెక్స్ట్ 5 years కూడా మంచి గవర్నమెంట్ వచ్చి స్టేబుల్ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయి. అంటే మార్చ్లో లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ అకౌంట్ ఓపెనింగ్స్ అయినాయి, గ్రాస్ ఇన్ఫ్లోస్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్, అంటే ఎలివేటెడ్. మార్చ్ మంత్ లో మంచి బూస్టింగ్ ఉంది స్మాల్ క్యాప్స్ కి. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ విల్ డ్రా ఏ బిగ్ దిస్ థింగ్, అట్రాక్ట్ మోర్ ఇన్వెస్టర్స్, అంటే మోర్ అండ్ మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ దెన్ మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఏ ఫండ్కి పెట్టినా ఇంత పర్సంటేజ్ అని పెడతారు కదా. సో ఆ ఫండ్స్ లో స్మాల్ క్యాప్ ఉన్న ఫండ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ ఫోలియోస్ పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది, ఫ్లోయింగ్ పెరుగుతుంది. సో డెఫినెట్గా ఇంకా పెరుగుతుందా అంటే, ఇప్పటి వరకు నెగిటివ్ ఏం లేదు, ఇంకా కంటిన్యూషన్ కూడా నెగిటివ్ వస్తుందా అంటే ఏం కనపడట్లేదు. సో 400 రాకపోయినా మేబీ రన్నింగ్ గవర్నమెంట్కి 300 ఆ రేంజ్లో వచ్చినా చాలు కదా. సో డెఫినెట్గా నెక్స్ట్ 5 years కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎంత వద్దు దీంట్లో ఇన్ఫ్లో వద్దు ఆపేయండి అని చెప్పినా లంసమ్గా తీసుకోవట్లేదు, కానీ ఎస్ఐపి ద్వారా వస్తున్నాయి. ఎస్ఐపి ద్వారా మంత్ ఇదివరకు 6 months క్వార్టర్కో లేదా 1 year తర్వాత అట్లా పెరిగాయి. ఇప్పుడు మంత్ ఇక పోను డైలీ కూడా ఇంక్రీజ్ అవుతాయేమో.
ఫండ్స్ ఏం చేయలేదు. సెబీ కూడా ఏం చేయలేదు. ఇది ఫండ్స్ ఫ్లో ఎందుకంటే ఒక రేంజ్ వరకే ఆ లంశం వద్దంది ఎస్ఐపిలో పెట్టచ్చు కదా, ఎస్ఐపి ద్వారా రావచ్చు, దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. సో అది పెరుగుతూనే ఉంటాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా కలర్ఫుల్ గానే కనపడుతుంది, ఇంకా ఇంకా పెరిగే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.